మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు కదా. సో మేము ట్రావెల్కి వెళ్ళడానికి ప్రిపరేషన్స్, ప్యాకింగ్ అండ్ ఆల్సో నిన్నటి వీడియోలో నా గోల్డ్ జ్యువెలరీ బర్త్డేకి తీసుకున్నది క్లియర్గా ప్రైస్ గ్రామ్స్తో చెప్తానన్నాను కదా. అదంతా ఈరోజు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి ఐ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, చెక్ చేసేసేయండి. ఇప్పుడైతే రెడీ అయిపోయాను. పిల్లలకి క్యారేజ్ పట్టుకునే స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు నేను అక్కడికి నారీ మేకర్స్కి వెళ్తాను అనమాట. నా ఫేవరెట్, ఎందుకంటే చెప్పాను కదా ట్రావెల్కి వెళ్తున్నామని చెప్పి. దానికోసం కొంచెం హెడ్ మసాజ్, హెయిర్ వాష్, తర్వాత పెడిక్యూర్, నెయిల్స్ ఇవన్నీ చేయాలి. సర్వీసెస్ అన్నీ కూడా చేయించుకుంటాను. సో ఈరోజైతే స్పెషల్ ఇంట్లో చికెన్ కర్రీ చేశాను అనమాట. అండ్ రసం పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే టైం అయిపోయింది 11:30. పిల్లలకి వెళ్ళి స్కూల్లో క్యారేజ్ ఇచ్చేసి అప్పుడు వెళ్తాను అనమాట. సో అయితే మరి ఇంకా బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాయి. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే ఇంక ఇక్కడ మీకు బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తున్నాను. నాకు తెలిసి టైం చెప్పాను కదా, లంచ్ కూడా చేసేసి ఇంకా బయలుదేరిపోతాను అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సెలూన్స్కి వెళ్ళినా, బ్యూటీ పార్లర్కి వెళ్ళినా, అన్ని సర్వీసెస్ చేయించుకోవాలనుకుంటే మంచిగా శుభ్రంగా తినేసి వెళ్ళాం అనుకోండి, ప్రశాంతంగా చేయించుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఎలాగో వాళ్ళకి క్యారేజ్ అది ఇచ్చేసి ఇంకా నేను తినేసి బయలుదేరిపోతాను అనమాట. సో నేనైతే ఇంకా వచ్చేసాను నారీ మేకర్స్కి. సో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇది నాకు, నారీ మేకర్స్. చక్కగా మాకు దగ్గరలోనే ఉంటుంది. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అంటే లైక్ ఏమైనా స్పెషల్ అకేషన్స్ అన్నప్పుడు అనమాట. ఇప్పుడు ఎలాగో నా బర్త్డే వస్తుంది అండ్ ఆల్సో మేము కూడా కొంచెం ట్రావెల్కి వెళ్తున్నాం కదా. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నెయిల్ ఆర్ట్ వేయించుకుంటున్నాను. అంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటున్నాను. మీకు అక్కడ సెల్లో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే కలర్ అదే డిజైన్ కావాలి అని చెప్పేసి చెప్పాను. మనకి ఎలా కావాలంటే అలా వేస్తారనమాట. నేను వచ్చేసి నార్మల్ బేసిక్ నెయిల్సే వేయించుకుంటున్నాను. అందులో అక్రిలిక్ నెయిల్స్ కూడా ఉంటాయి. బేసిక్ నెయిల్స్ అయితే మీకు కాస్ట్ చాలా తక్కువ వస్తుంది. అండ్ ఆల్సో 2 వీక్స్ 3 వీక్స్ ఉంటుంది అనమాట. ఒక 2 వీక్స్ 3 వీక్స్ వస్తుంది. అదే అక్రిలిక్స్ అయితే ఒక 1 మంత్ వరకు ఉంటుంది అనమాట. అంటే మనం చేసే పనులు బట్టి. నేను రెగ్యులర్గా పెట్టించుకోను, కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు డెఫినెట్లీ బోత్ హ్యాండ్స్కి నేను పెట్టించుకుంటాను అనమాట. సో ఇంక ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. మహా అయితే ఒక 40 మినిట్స్ టైం పడుతుంది అంతే. ఒక 40 to 45 మినిట్స్. కొంచెం నెయిల్ ఆర్ట్ వేయడానికే మనకి టైం ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే డిజైన్ బట్టి. నాది సింపుల్ కదా, ఇదిగోండి ఈ కలర్. లైక్ ఇదేం చెప్పాలంటే మంచి వైన్ కలర్ విత్ సిల్వర్ కాంబినేషన్లో అనమాట. చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే స్పెషల్ అకేషన్ రోజే కాకుండా మిగతా రోజులకి కూడా మనకి చూసుకునేటట్టు నేను సెలెక్ట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. నాకు ఈ కలర్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. నాకైతే రమ్య చేసిందనమాట. సో అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పెడిక్యూర్కి స్టార్ట్ చేస్తారనమాట. పెడిక్యూర్ కూడా చేయించేసుకుంటున్నాను. పెడిక్యూర్ చేయించుకుని కూడా చాలా రోజులు అవుతుంది. ఫుల్ కాలన్నీ కూడా పగిలిపోయాయి అనమాట. చలికాలం ఒకటి కదా, సో పగుళ్ళు వస్తాయి కదా. ఎంత మనం మాయిశ్చరైజర్ మనం ఇంట్లో కేర్ తీసుకున్నా వాళ్ళు చేస్తేనే ఆ రిలీఫ్ అన్నది ఉంటుంది. సో ఎవ్రీ మంత్ కంపల్సరీగా పెడిక్యూర్ చేయించుకుంటాను అనమాట నేను. సో ఇక్కడ బోత్ లెగ్స్కి కూడా చక్కగా మసాజ్ ఇవన్నీ చేసి చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం. ఇంకా ఇందులో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కాస్ట్ డీటెయిల్స్ కోసం నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాను, మీరు కావాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను రెగ్యులర్గా చాలా వీడియోస్ మీకు షేర్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకా నా హెయిర్ వచ్చి నేను హెడ్ మసాజ్ చేయించుకుందామని అనుకున్నాను, బట్ చాలా బిజీగా ఉంది సెలూన్. సో ఈవినింగ్ మళ్ళీ వెళ్దాము అని చెప్పి ఇంకా నేను ఈ 2 చేయించుకుని ఇంటికైతే ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. సో కాల్కి కూడా నేను ఏం చేశానంటే జెల్ పాలిష్ వేయించేసుకున్నాను. ఏదైతే హ్యాండ్స్కి వేయించుకున్నానో సేమ్ కలర్ నేను లెగ్స్కి కూడా జెల్ పాలిష్ వేయించేసాను అనమాట. చూస్తున్నారు కదా. సో అది ఇంకా ఫైనలీ నెయిల్స్ అయిపోయింది అండ్ పెడిక్యూర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంటికి వెళ్ళాక మీకు నేను నా జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా షేర్ చేస్తాను. అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, మరి చూసేయండి లేట్ చేయకుండా. హలో, సో ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 3 o'clock అవుతుంది అనమాట. బట్ ఇంకా నా హెడ్ మసాజ్ అవ్వలేదు అండ్ హెయిర్ వాష్ కూడా అవ్వలేదు. సాయంత్రం వెళ్తాను. అసలు ఖాళీ లేదు ఈరోజు, ఫుల్ బిజీ అనమాట. సో అందుకే జస్ట్ నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించేసుకున్నాను. మంచిగా నెయిల్ ఆర్ట్ సింపుల్గా వేసుకున్నాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. సో అందుకని చెప్పి నేను నెయిల్స్ అయితే పెట్టించుకున్నాను అండ్ పెడిక్యూర్ చేయించుకున్నాను. ఫీట్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోలేదు బికాస్ టైం లేదు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాంలే అని చెప్పి జస్ట్ పెడిక్యూర్ చేయించి జెల్ పాలిష్ వేయించేసుకున్నాను అనమాట. అండ్ హెడ్
హెడ్ మసాజ్ వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి ట్యూషన్కి 5:30కి దేపెడతాను కదా, అప్పుడు వెళ్ళి హెడ్ మసాజ్ చేయించుకుని ఇప్పుడు హెయిర్ వాష్ చేయించుకుంటా. బికాజ్ నాకు హెడ్ మసాజ్ లేకపోతే చాలా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఉండాలి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా హెడ్ని మంచిగా మసాజ్ చేసుకుంటే రిలాక్స్ అవుతాం అనమాట ఇప్పుడున్న నాకు ఈ వర్క్స్ బిజీ దాంట్లో. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను మీ అందరికీ కూడా చెప్పాను కదా నెక్స్ట్ బ్లాగ్లో మీకు క్లియర్గా నా జ్యువెలరీ డీటెయిల్స్, గ్రామ్స్, కాస్ట్ చెప్తానని. సో ఇదేనమాట వైశ్యరాజ్ జ్యువెలర్స్ బ్యాగ్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి క్యాలెండర్ ఇచ్చారు, న్యూ ఇయర్ కదా మరి, సో క్యాలెండర్ ఇచ్చారనమాట. 2 క్యాలెండర్స్ ఇచ్చారు, చక్కగా తెలుగు క్యాలెండర్లు ఇవి పండగలు. సో ఇవి 2 ఉన్నాయి, ఆల్రెడీ ఇంట్లో క్యాలెండర్స్ ఉన్నాయి, ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుంది. అండ్ ఫస్ట్ అయితే నా నెక్ సెట్ చూపిస్తాను. ఎంతైనా గోల్డ్ ఆడవాళ్ళకి చూపించేసరికి ఆ ఫేస్లో కానీ మనకి ఆ బ్లష్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎంతైనా బంగారం. అందుకే అంటారు కదా ఆడవాళ్ళు ఎక్కువగా బంగారంతో పోలుస్తూ ఉంటారు కదా. సో ఇదన్నమాట నా సెట్. చాలా మంది అయితే చాలా బాగుంది, చాకర్ కూడా తీసుకోవాల్సింది కదా, చాకర్ ట్రై చేయాల్సింది కదా అని అన్నారు. చాకర్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుంటాను, బట్ ఈసారి అయితే ఇది తీసుకున్నాను అనమాట. సో మీకు కనిపిస్తుందా క్లియర్గా? సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ సెట్ అనమాట. అండ్ దీనికి నేను సింపుల్గా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అంటే దీనికోసం అని తీసుకోలేదు నేను ఇయర్ రింగ్స్, ఇవి జస్ట్ ఏంటంటే మనకి డైలీ పర్పస్కి కానీ అలా పెట్టుకోవడానికి, పిల్లలకైనా కూడా తర్వాతకి బాగుంటాయి, చిన్నగా ఉంటాయి స్కూల్స్కి. సో అందుకని చెప్పి దాంతో తీసుకున్నాను తప్ప దీనికోసం మ్యాచింగ్ అని అయితే తీసుకోలేదు. నాకు ఇంకా మిగిలాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇవి. సో ఇది వచ్చేసి చాలా బాగుంది, నాకైతే మంచి గ్రాండ్గా అనిపించింది అనమాట. యాక్చువల్లీ ఇది తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే నా దగ్గర లాంగ్ హారం ఉంది కదా, సో లాంగ్ హారం అండ్ ఈ నెక్లెస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట మోడల్ అంతా కూడా. అందుకని చెప్పి ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ అందరికీ కూడా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో 2 బిల్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి నా నల్ల పూసలు. చాలా మంది ఈ నల్ల పూసలు అయితే అందరికీ ఫేవరెట్, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది అనమాట నల్ల పూసలు. నేను ఫస్ట్ అయితే నాది ఓన్లీ సింగిలే ఉంటుంది అనమాట, సింగిల్ చైన్ మాత్రమే ఉంటుంది. బట్ ఈసారి నేను ఇలా డబుల్ చైన్తో ఉన్నది తీసుకున్నాను. ఇక్కడ ఈ బాల్ ఏదైతే ఉందో ఇది హైలైట్ అనమాట. అండ్ ఇక్కడ ఇలా చిన్న చిన్న బాల్స్తో వచ్చి ఇలా డబల్ లేయర్తో వచ్చింది, చాలా బాగుంటుంది నెక్కి. అంటే ఇది మనం డైలీ వేసేసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, న్యూలీ మ్యారీడ్కి కానీ, ఎవరికైనా కూడా ఇలా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి కానీ, ఎటువంటి సారీస్ మీదకైనా కూడా చక్క సింపుల్గా ఇది తాడు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను డైలీ వేసుకునేది అయితే నల్లపూసలు కంపల్సరీగా ఉంటుంది. అండ్ బిల్స్ ఉన్నాయి, ఏ బిల్ ఏంటో ఒకసారి మీకు నేను చూసి చెప్తాను. మేము ఎవ్రీ మంత్ వైశ్యరాజ్లో స్కీమ్ కడతాం అనమాట. 15,000 కట్టాం లాస్ట్ టైమ్. సో శ్రీధర్ ఏంటంటే నా బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి అప్పటికప్పుడు, అంటే ఎవరి దగ్గర కూడా అంత డబ్బులు ఉండవు, ఎందుకంటే అన్ని లక్షలు పెట్టి బంగారం రేట్ అసలే చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా. సో ఒక్కసారి మనం అంత ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు. సో ఈ విధంగా మంత్లీ సేవింగ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి తను ముందుగానే ప్లాన్ చేసి ఎవ్రీ మంత్ 15,000 కట్టి బర్త్డేకి నా కోసం అని చెప్పి ఇది తీసుకున్నారనమాట. అండ్ ఇది నెక్లెస్ ఇది. సో నెక్లెస్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ వచ్చిందంటే 27 గ్రామ్స్ అనమాట నెక్లెస్. 27 గ్రామ్స్ అంటే నాకు తెలిసి తులం 10 గ్రామ్స్ అనుకుంటాను కదా, తులం 10 అనుకుంటున్నాను, 10 11 నాకు సరిగ్గా ఐడియా లేదు. బట్ నా నెక్లెస్ వెయిట్ అయితే మాత్రం 27 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే 27 అంటే ఒకవేళ 10 గ్రామ్స్ అనుకోండి, 3 తులాలకి తక్కువ, అంతే 3 తులాలకి తక్కువ అనమాట. ఓకే 11 గ్రామ్స్ అనుకోండి, అలా అయినా అంతే 3 తులాలకి తక్కువే పడింది. ఎంత పడిందంటే కాస్ట్ 1,43,514 రూపాయలు అనమాట. సో ఈ నెక్లెస్ సెట్ వచ్చేసి 1,43,000, ఎస్ అంటే రౌండ్ ఫిగర్ 1,44,000 అనమాట చెప్పాలంటే నా నెక్లెస్ కాస్ట్. 27 గ్రామ్స్ ఉంది. అండ్ హ్యాంగింగ్స్ చిన్నవి తీసుకున్నాను కదా, అవి వచ్చేసి 3.953 అంటే 4 గ్రామ్స్ ఉందన్నమాట అవి. సో అవి వచ్చేసి ఎంత పడిందంటే 21,000 పడింది అనమాట. ఎస్ 21,000 పడింది. చూడండి ఆ చిన్నవి, చాలా చిన్నవి 21,000 అంట. ఓ మై గాడ్, బంగారం రేట్ ఎంత పెరిగిపోయిందో. సో టోటల్ వచ్చేసి 1,70,000 అయ్యిందనమాట మొత్తం రౌండ్ ఫిగర్. సో 1,70,000 అయ్యింది మొత్తం అన్నీ కలిపి అలాగా. అండ్ ఏవో జిఎస్టీలు ఏవేవో ఉన్నాయి కొన్ని, అవన్నీ కలిపేసి 1,75,000కి నేను ఈ సెట్ తీసుకున్నాను అనమాట. సో అరౌండ్ ఎలా లేదన్నా ఇదొక 4 గ్రాములు, అదొక 27 గ్రాములు, అంటే 28 30
31, 31 గ్రామ్స్. సో ఇదంతా కలిపి 31 గ్రామ్స్ అనమాట. ఓకేనా, మీకు ప్రైస్ అయితే చెప్పేసాను కదా క్లియర్గా. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా నల్లపూసలు ఎంత అయ్యాయో చూద్దాము. సో నేను నల్లపూసలు అయితే మాత్రం ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాను. నాది సింగిల్ లేయర్ ఉంది కదా, అది నేను ఎక్స్చేంజ్ చేసేసి తీసుకున్నాను అనమాట. అది ఎంత పడిందో చెప్తాను మీకు నేను, ఒక్క నిమిషం. ఇదే అనుకుంటా. ఇది 43 గ్రామ్స్ ఉంది. 43 గ్రామ్సేనా? ఒక్క నిమిషం. 43 గ్రామ్స్ ఎంతో, ఇది 43 గ్రామ్స్ ఉండదే, ఏంటో 2 ఉన్నాయి ఇవి నాకు. మొత్తం ఇది 2 ఒకటే బిల్లా. ఓకే. సో నల్లపూసలు అయితే నాకు తెలిసి ఇది తులం అనుకుంటాను ఇది, ఎందుకంటే ఎక్స్చేంజ్ చేసేసింది కాబట్టి. ప్రైస్ అయితే ఇక్కడ 2 ప్రైజెస్ చూపిస్తున్నాయి. మేబీ నేను ఎక్స్చేంజ్ చేసిన ప్రైస్ అది కలిపి చూపిస్తున్నట్టున్నారు. సో ఓవరాల్గా అయితే నేను ఇది తీసుకున్నది 75,000 80,000 పడింది అనమాట కాస్ట్ అయితే మాత్రం. నేను నా గోల్డ్ ఇచ్చేగా నేను అమౌంట్ ఇంకా మళ్ళీ ఒక 5,000 ఎంత ఎక్స్ట్రా వేసినట్టున్నాను. సో మొత్తం ఓవరాల్గా అయితే ఇది 80,000. తులానికి కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఈ నల్లపూసలు అయితే మాత్రం. చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. సింపుల్గా ఉంది. వైశ్యరాజ్లో నాకు తెలిసి ఒకటి నేను నా తాళి చైన్ తీసుకున్నాను, అది మీ అందరికీ తెలిసిందే. తాళి చైన్ ఇలా బాల్స్లో వచ్చేస్తుంది కదా, సో తాళి చైన్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ నెక్లెస్ సెట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఈ బ్లాక్ బీడ్స్ మొత్తం 3 తీసుకున్నాను అనమాట. నా గోల్డ్ తాళి చైన్ అయితే నా పాతవి 2 చైన్స్ ఇచ్చేసి నేను అది తీసుకున్నాను అనమాట. అది కూడా చాలా మంది చూసే ఉంటారు, చూడకపోతే వ్లాగ్ నేను ఆల్రెడీ షూట్ చేశాను, చెక్ చేసేసేయండి. సో ఇదనమాట, మీకు క్లియర్గా చూపించాను. డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఎన్ని గ్రామ్స్ పడింది ఏంటి అనేది. సో ఇప్పుడు ప్రతి ఒక్క గోల్డ్ షాప్స్లో కూడా మనకి స్కీమ్స్ కట్టించుకుంటున్నారు కాబట్టి మనీ ఉన్నప్పుడు ఎంతో కొంత 2,000 1000 ఎంతో కొంత మీరు స్కీమ్ కట్టుకున్నారు అనుకోండి, 11 నెలలు వాళ్ళు ఒక నెల ఫ్రీగా ఇస్తారనమాట. అంటే ఫ్రీ అంటే మనకి ఒక నెల వాళ్ళు కడతారు కాబట్టి హ్యాపీగా ఏదో ఒక చిన్న వస్తువు వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. డబ్బులు ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న మనం ఏదైనా కొనుక్కోవాలన్నా ఈ గోల్డ్ తాకట్టు పెట్టైనా మనం డబ్బులు అనేవి తెచ్చుకోవచ్చు అనమాట. సో దట్ మనకి దీనివల్ల అంత బెనిఫిట్ ఉంది. సో అందుకని చెప్పి నేనైతే మాత్రం డబ్బులు ఉన్నప్పుడైనా, నేనైనా శ్రీధర్ అయినా, డబ్బులు ఉంటే మాత్రం వెంటనే ఏదో ఒక వస్తువు కొనేసుకుంటాం. నాకు కానీ శ్రీధర్కి కానీ పిల్లలకి కానీ ఎవరో ఒకరికి ఏదో ఒక వస్తువు కొనేసి ఉంచుతాం అనమాట. సో మంచిది కాబట్టి నేను కూడా మీ అందరికీ చెప్పేది అదే. చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, ఏమైనా టిప్స్ చెప్పండి సేవింగ్ మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అని. నేనైతే అదే ప్రకారం చేస్తాను. వేస్ట్ ఆఫ్ ఖర్చులు అంటూ ఏమి ఉండవు నాకు, ఎందుకంటే సారీస్ కానీ జ్యువెలరీస్ కానీ ఇవన్నీ నేను చేసేవన్నీ కూడా ప్రమోషన్సే, నా డబ్బులతో నేనే ఉండవు. సో ప్రమోషన్స్ కాబట్టి వాటి నాకు ఎలాగో ఫ్రీగానే వస్తాయి. అవన్నీ నేను మీ అందరికీ రివ్యూస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. కొన్ని అయితే మాత్రం మేము పర్సనల్గా తీసుకున్న షాపింగ్స్ అయితే మీకు ఆబ్వియస్లీ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అది అయితే మరి ఇంకా నేను కాసేపు డ్రెస్ తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకుని రావాలి. నైట్కి నేను ప్యాకింగ్ అది చేసుకోవాలి. ఇంకా చాలా పెద్ద వర్క్ అయితే ఉంది కాబట్టి మీరు కూడా కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. బాయ్. నేను ట్యూషన్ డ్రాప్ చేసేసి 5:30కి ఇంక నేను ఇక్కడికి అయితే సెలూన్కి వచ్చేసాను. కొంచెం ఫ్రీ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా హెడ్ మసాజ్ చేయించుకుంటున్నాను అనమాట. సో హెడ్ మసాజ్ నాకైతే రమ్య చాలా బాగా చేస్తుంది, బట్ తను కొంచెం బిజీగా ఉందని చెప్పి భవానీ చేస్తుంది అనమాట. భవానీ కూడా బాగానే చేస్తుంది. ఎందుకో నాకు రమ్య చేసింది హెడ్ మసాజ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ నారీ మేకర్స్కి వెళ్తే ఖచ్చితంగా హెడ్ మసాజ్ చేయించుకోవాలనుకుంటే రమ్యని అడగండి, సజెస్ట్ చేయండి, చాలా బాగా చేస్తుంది. అండ్ భవానీ కూడా బాగా చేస్తుంది అనుకోండి. సో ఇంక ఇక్కడ నాకు భవానీ మసాజ్ చేస్తుంది. ఇంకా ఒక 15 to 20 minutes మనకి ఇంకా మసాజ్ టైం. లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి మంచి ఫ్లూట్ మ్యూజిక్ పెడతారు. ఎంజాయ్ చేస్తే ఆ స్ట్రెస్ అదంతా కూడా పోయి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా. వీక్లీ వన్స్ ఖచ్చితంగా హెడ్ మసాజ్ చేయించుకోండి, ఇంట్లో అయినా లేదా సెలూన్కి అయినా కూడా వెళ్ళి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా హెయిర్ వాష్ అది చేసేసుకుని ఇంకా నేను పిల్లల్ని మళ్ళీ ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసి డిన్నర్ అది చేశాక అప్పుడు ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బోల్డ్ పనులు ఉన్నాయి, ఫుల్ బిజీగా అవుతుంది. సో రేపు ఎల్లుండో నాకు తెలిసి మంచిగా అప్లోడ్ చేస్తాను ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ కూడా, మిస్ కాకుండా చూసేయండి. ఆ తర్వాత గివ్ అవే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9:30 అవుతుంది అనమాట. సో మేమైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. చెప్పాను కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తా. సో జస్ట్ ఓన్లీ నాకు తెలిసి 2 days ట్రిప్, వెళ్ళడం ఒక రోజు అయిపోతుంది జర్నీ, నెక్స్ట్ డే మళ్ళీ చూసుకుని మళ్ళీ వచ్చేయాలన్నమాట. సో అందుకనే వెళ్ళిన రోజు డ్రెస్ కాకుండా ఇంకొక 2 ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాము. సో ఇక్కడైతే నేను ఫంక్షన్కి సంబంధించి ఏం తీసుకెళ్ళాలా అని చెప్పి నేనైతే చూస్తున్నాను.
ఆల్రెడీ పెట్టాను అనమాట 2 అవుట్ఫిట్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. సో అవి పెట్టాను, ఏది నచ్చితే అది వేసుకుంటాను. అప్పుడు ఒక సారీ ఒక లెహెంగా పెట్టాను అనమాట. అండ్ రేపు మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు నైట్ వేర్ వేసేసుకోవడానికి పెట్టేశాను అట్నుంచి రావడానికి. అండ్ ఇవి వచ్చేసి ఇంకా పిల్లలు అనమాట, వాళ్ళకి నైట్ డ్రెస్లు అట్నుంచి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ మారుస్తాను. సో అందుకని చెప్పి అవి పెట్టాను. అండ్ ఇందులో వచ్చేసి మొత్తం అంతా కూడా నా స్కిన్ కేర్ సంబంధించి మొత్తం బ్యూటీ అన్ని కూడా లైక్ టోనర్స్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇందులో ప్యాక్ చేసేసాను అనమాట. సో ఇంకా ఎత్తుక్కోకుండా హ్యాపీగా. తర్వాత ఇందులో వచ్చేసి వెట్ వైప్స్, తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్, క్లిప్స్, బ్యాండ్స్, కోంబ్ ఇవన్నీ ఇందులో పెడతాను, ఇంకా ప్యాక్ చేయలేదు. ఇంకొక దాంట్లోనేమో బ్రషెస్ అవన్నీ కూడా పెడతాను అనమాట. జ్యువెలరీ వచ్చి ఇంకా సర్దలేదు, జ్యువెలరీ ఒకటి సర్దాలి అంతే. ఫైనలీ ఇవన్నమాట. సో ఇంకా నేను ప్యాకింగ్ అయితే చేసేసుకుంటాను. అండ్ మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసే ఉంటారు కదా, ఫుల్ హెక్టిక్ అనమాట. ఇంక ఇప్పుడు నేను ఇవి సర్దేసి మళ్ళీ ఇంట్లో బ్యాలెన్స్ పనులన్నీ కూడా చేసేయాలి. అవి కంప్లీట్ చేసేసుకుని ఇంక పడుకుని పోతాం అనమాట. రేపు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరితో వెళ్తున్నాము, అసలు ఎందుకు వెళ్తాం, అవన్నీ కూడా వస్తాయి. సో మీరు కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇంక ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye bye. Have a nice day. Thanks for watching.